ద్వితీయోపదేశకాండము పేజీ సంఖ్య 151, 6వ అధ్యాయము 5వ వచనం. నాతో పాటు అందరూ చూడండి, అలాగే చదవండి. అందరు కలిసి స్పీకర్గా చదువుతాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనం. రెడీ? సిద్ధంగా ఉన్నారా? 6వ అధ్యాయం 5వ వచనం. 1, 2, 3 స్టార్ట్. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ పూర్ణ మరొకసారి నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మరొకసారి చదువుదాం, 3 సార్లు వచ్చుగా. నా పూర్ణ మనసుతో, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, బలంతో నేను నిన్ను ప్రేమిస్తాను, ఆరాధిస్తానని పాట. ప్రేమించను అధికంగా కదా, దేవుని ప్రేమించడం. అవును, దేవుని ప్రేమించడం అని దేవునికి ఇష్టం. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? దేవుడి లోకము ఎంతో ప్రేమించాడు. ఇంత అంతని లేదు. తల్లిదండ్రుల కంటే, స్నేహితుల కంటే, బంధువుల కంటే, ఆత్మీయులందరికంటే కూడా ఎక్కువగా దేవుడు మనం ప్రేమించాడు. అందరికంటే ఎక్కువ ప్రేమించాడు. ఆ ప్రేమ ఎవరు కూడా ఆర్పారు చాలనిది, కొలత లేనిది, షరతులు లేనిది. దేవుని యొక్క ప్రేమ అరమరికలు లేనటువంటిది. ఆ ప్రేమ అగాపే ప్రేమ, దాన్ని త్యాగపూరితమైనటువంటి ప్రేమ. అటు ప్రేమతో మనం నిన్ను నన్ను ప్రేమించాడు దేవుడు. మనం ప్రేమించిన ప్రభువు మన నుంచి కూడా మన ప్రేమను వ్యక్తపరచాలని కోరుకుంటున్నాడు. మన ప్రేమను కొంతమంది ఎక్కడన్నా ఎవరైనా ఇంటికి వెళ్తే పట్టుకు వెళ్తున్నప్పుడు, ఏదో ఒకటి వెళ్తున్నప్పుడు ఆ ఇంటికి ఫస్ట్ టైము లేకపోతే చాలా రోజుల తర్వాత వెళ్తుంటే, తరచుగా వెళ్ళినా కూడా అక్కడ ఏదైనా ఇంటికి వెళ్తున్నప్పుడు ఖాళీ చేతులు ఊరుకుంటూ వెళ్ళకూడదు. ఆ ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తున్నాం అంటే చిన్న ఉదాహరణకి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. లేకపోతే నీకు అక్కడ గౌరవం కూడా ఉంటుంది. మరి అది ఇంటికి పిల్లల దగ్గర ఉండదు. పిల్లలు చేతులు చూస్తారు, అర్థమైందా? పిల్లలు ఏం చేస్తారు? చేతులు చూస్తారు. ఈ ముఖానికి చాక్లెట్ కూడా పట్టలేదు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఒకటి తీసుకొచ్చేవాళ్ళతో వాళ్ళకి కావాల్సింది ఏం తెలుసా? చాక్లెటే. తీసుకుని థ్యాంక్స్ కూడా చెప్పరాడు, చెప్పైపోతారు. పిల్లలు ఏమంటారు తెలుసు? తల్లిదండ్రులు ఏమంటారు తెలుసు? పేరెంట్స్ని పిల్లలకి థ్యాంక్స్ చెప్పండి రా, థ్యాంక్స్ చెప్పాలంటే వాళ్ళకి అంత సమయం లేదు. ముందు అసలు దొరికిందా లేదా? సో పసిపిల్లల చేతులన్నీ చేతులు అయిపోతాయి. అలాగే ఎవరన్నింటికి మర్యాదలు అంటారు. కొంతమందికి ఆ మర్యాదలు ఎందుకు లేంటి, మర్యాదలు అవసరం అంటారు. సంస్కారము, మర్యాదలు అనేవి కొన్ని మంచివే, అనవసరమే కాకుండా కొన్ని మంచి. అంటే లవ్ లాంగ్వేజ్ అంటారు. ప్రేమకు ఒక భాష ఉంటుంది. ఆ ప్రేమ భాష ఏంటంటే వ్యక్తపరచడంలో కొన్నిసార్లు మనం ఇచ్చే బహుమానాలు కావచ్చు, మన పలకరింపు కావచ్చు కదా. ఇవన్నీ కూడా వాటి ప్రాముఖ్యమే. మనం ఏదైనా తీసుకుని వస్తుంది. ఇక్కడ చాలా మందికి మంచి మంచి చిన్న గిఫ్ట్లు ఇవ్వడము వ్యక్తపరచడం అన్నమాట. అట్లాగే మనం దేవుని మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికి మనం మన ప్రేమను వ్యక్తపరచాలి. సంక్షేపంగా ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని మహిమపరచడానికి మన ప్రేమను వ్యక్తపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ప్రేమిస్తున్నామంటానికి రుజువు ఏంటి? ఆయన ప్రేమిస్తున్నామంటానికి ఏమైనా రుజువు ఉందా? ఇప్పుడు లవ్ లాంగ్వేజ్ అని చెప్పాను కదా, ప్రేమకు ఒక భాష ఉందన్నాను. మీకు ఇష్టమైన వాళ్ళు అయితే ఏం చేస్తారు? ఏదో ఒకటి ఎక్కడికి వెళ్తుంటే కూడా వాళ్ళకి బర్త్డేను, నిన్న నా బర్త్డే, నేను సెలబ్రిటీల బర్త్డేను, 2 లెజెండ్స్ అన్నమాట. నిన్న బర్త్డే, నిన్న అంతా కూడా ఈ సంవత్సరం బర్త్డేలు వేయాలని అన్నా కదా. సో కానీ ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది కదా, మనకు ప్రియమైనటువంటి వారు, మనకు ఆత్మీయులు అనుకున్నవారు మనం ఏదో ఒక రీతిలో మనం వ్యక్తపరుస్తాం కదా. స్తోత్రం, హల్లెలూయా, చేతులెత్తి. అట్లానే దేవుని ప్రేమిస్తున్నామంటే ఎట్లా వ్యక్తపరచగలం? ఎలా? దేవుని ప్రేమిస్తున్నామంటానికి రుజువులు కొన్ని ఉన్నాయి. అన్ని కాకపోతే కొన్ని తెలుసుకోవాలి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో నీవు దేవుని ప్రేమిస్తున్నామంటానికి కొన్ని వ్యక్తపరిచే భాష, అదే లవ్ లాంగ్వేజ్, ప్రేమ భాష. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యం.
కొంచెం గట్టిగా చదవచ్చు కదా. మనం ఆయన మాట ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. అది అసలు విషయం. ఆయనను మనం ప్రేమిస్తున్నామంటానికి, మనము ఆయన్ని ప్రేమిస్తున్నామంటానికి మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చూసారా, మనము ప్రేమ భాష తెలియపరచడానికి దేవుడే వ్యక్తపరిచాడు. మీరు నాకు బలులో, అర్పణలో, లేకపోతే ఇంకేదో చేసి కాదు, కానీ నేను చెప్పానే ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు మీరు నన్ను ప్రేమిస్తున్నారంటానికి నేను చెప్పిన ఆజ్ఞలను పాటించుటయే దేవుని ప్రేమించడం. ఆ ఆజ్ఞలు భారమైనవి కావు. చాలా మంది దేవుని ప్రేమించడం చాలా కష్టమండి, దేవుని ఆజ్ఞలను పాటించడం చాలా కష్టమండి అని అనుకుంటుంటారు. నో, దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అని వాక్యం సెలవిస్తుంది. అంటే భారమైనవి దేవుడు మనకు ఆజ్ఞాపించలే, భారమైనవి ఆజ్ఞాపించలే. దొంగతనం చేయొద్దు అన్నాడు, అది భారమైందా? అబద్ధం ఆడొద్దు అన్నాడు, అది భారమైందా? పొరుగు వాడిది ఏది ఆశించొద్దు అన్నాడు, అది భారమైందా? అర్థమైందా? వ్యభిచారం చేయొద్దు అన్నాడు, అది భారమైందా? పాపం చేయొద్దు అన్నాడు, భారమైందా? విగ్రహారాధన చేయొద్దు అన్నాడు, భారమైందా? కాదు. కానీ అది చాలా భారంగా ఫీల్ అయిపోయారు కొంతమంది. ఏంటి ఇంత కష్టమా? అది చెయ్యొద్దంటే దాన్ని చేయడం ప్రజలకు ఇష్టపడ్డారు. దేవుని ప్రేమించుట అంటే దేవుని ఆజ్ఞలను పాటించుట. దేవుని ఆజ్ఞలు పాటించితే దేవుని ప్రేమించుటే. ఎవరైనా సరే నేను దేవుని ప్రేమిస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, వాక్యం చెప్తున్నాను, వాక్యం వింటున్నాను, కానుకలు ఇస్తున్నాను అని అంటే ఇవి ఒక భాగం. ఇవి ఒక భాగం. చాలా భాగాలు ఉన్నాయి. ప్రాముఖ్యమైన భాగం ఏమిటంటే ఆయన ఆజ్ఞలను పాటించడమే దేవుని ప్రేమించుట. చేతులు దేని స్తోత్రం చెప్పండి. చెప్పినట్టు చేయుట దేవునికి ఇష్టం కదా. యోనాతో చెప్పాడు దేవుడు, చెప్పినప్పుడు అతను పాటించాలి కదా. పాటించకుండా వెళ్ళమన్న చోటుకు వెళ్ళకుండా ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. అంటే అతడు దేవుని ప్రేమించినట్ట లేదా? దేవుని ప్రేమించిన ఆదామవ్వలతో కూడా చెప్పాడు, ఇదిగో ఈ పండు తినవద్దు అని చెప్పాడు. వారు ఏం చేయాలి? ఆజ్ఞను పాటించాలి. కానీ ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏమనుకున్నారు? దేవుని ప్రేమించట్లేదంటే అర్థం ఏంటి? ఆజ్ఞను అతిక్రమించారు. ఆయన చెప్పిన మాటలు వినకుండా, ఆయన చెప్పినటువంటి మాటలు పెడ చెవిని పెట్టి ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలిపెట్టమంటారు అంటారు. చూసారా? అట్లా వదిలిపెడుతూ ఉంటే దేవుడు చాలా బాధపడతాడు. చాలా బాధపడతాడు దేవుడు, చాలా చాలా బాధపడతాడు. ఆదామవ్వల విషయంలో చాలా మదన పడిపోయాడు, బాధపడిపోయాడు. తనకి ఇష్టమైన రూపంలో దేవుడు తయారు చేస్తున్నాడు మనిషిని. ఒక్క రూపంలో, పెళ్లి రూపంలో, కోతి రూపంలో అంతకంటే చేయలేదు. మన మొదలు కోతులం కాదు. మీ తాత కోతి ఎక్కడ నీ కోపం రాదా? మన మధ్య ప్రకాశం జిల్లా మన సంపత్తులు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తే మీ బాబాయ్ వినయ్ మీ తాతలు ఊరు తీసుకెళ్ళాడు. ఎవరది? మాదిరెడ్డిపాలెం. మాదిరెడ్డిపాలెం. అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు అంతా పూర్వీకులు అందరూ అక్కడ ఉన్నారు. అక్కడ అర్థమైందా? వాళ్ళందరూ కూడా వాళ్ళకంటే ముందు వాళ్ళందరూ, నా తాతల కంటే ముందు వాళ్ళందరూ కోతులంటే నాకెక్కడున్నది? ఎక్కడో కాలుతుంది కదా. తాతలు కోతులు కాదు, తాతలందరూ కూడా మూల పురుషులందరూ కూడా దేవుని స్వరూపమే. చేతులు ఎన్ని స్వరం చెప్పాలి. అయితే వారు ఏం చేశారు తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించారు. చెప్పింది చేయకుండా ఆ ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపం లోకంలోకి వచ్చి, మరణం లోకంలోకి వచ్చి, ఎడబాటు లోకంలోకి వచ్చి, అయినా దేవుడు ఏం కోరుకున్నాడంటే మరలా ప్రజలందరూ తను ప్రేమించాలని. ఇదిగో నీ దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా అతిథియుడకు యెహోవా. ఇంకొక దేవుడు లేడు. లోకంలో ఉన్నవన్నీ కూడా భ్రమ, మోసం, అది ఒక మిథ్య. లోకంలో ఉన్నవేవి కూడా ఎవరు కూడా, మనుషులు ఎవరు కూడా దేవుడు దేవతలు కాదు, దెయ్యాలే. ఈ మాట అంటే అందరికి మంట పడుతుంది కదా, బాధేస్తుంది కదా. మనకు కన్న తండ్రి వాళ్ళ తప్ప ఇంకెవరు మిగిలిన వాళ్ళందరూ కూడా చుట్టాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు. ఒకే తండ్రి ఒకే తండ్రి. చేతులు తెలుసుకుంటుంది చెప్పండి. హల్లెలూయా. సర్వ మానవాళి కూడా అందరూ ఒకే దేవుని చూసిన వారు.
తర్వాత మనుషులు ఏర్పాటు చేసుకున్నారు తప్ప దేవుడు ఏర్పాటు చేయలేదు. దేవుడు ఏర్పాటు చేయలేదు, మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఆ దేవుడు అద్వితీయ దేవుడు అంటే ఇంకొక దేవుడు లేడు, ఒకే ఒక్క దేవుడైన ఆ దేవుడిని మనము ప్రేమించాలి. ఎలా ప్రేమించాలా? పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ శక్తితో ప్రేమించాలి. అంటే ఏది చేసినా కూడా సగం సగం చేయొద్దు అని అర్థం. కంప్లీట్, హోల్ హార్ట్, హోల్ హార్ట్, హోల్ మైండ్, హోల్ సోల్, హోల్ స్ట్రెంగ్త్. ఏం చేసినా కూడా పూర్తిగా చేయాలి, కానీ సగం సగం భక్తి వద్దు, సగం కలకాపులకం భక్తి వద్దు. చేసేది కంప్లీట్ గా, పర్ఫెక్ట్ గా, దేవుడు నచ్చే విధంగా, మెచ్చే విధంగా, ఆశీర్వాదకరమైన రీతిలో భక్తి చేయాలి. చేయుదుముగాక. ఆయన ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా చూడండి, మీరు గమనించినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి 40 వచనం వరకు చూడండి. 37 నుంచి 40 వచనం వరకు. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననిదే ఇది ముఖ్యమైనది, మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. యేసు ప్రభు వారు ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. దేవుని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. దేవుని యొక్క ఆజ్ఞలన్నింటిలో రెండు భాగాలు తీసేసాడు. ఒకటి పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నీవు దేవుని ప్రేమించు, ప్రభువును ప్రేమించు, నీ ప్రభువును ప్రేమించు. ఆయన ప్రేమించినట్లయితే నీకు దీవెన ఉంటుంది. నువ్వు ఆయన ప్రేమించాలి. ఇది ఆజ్ఞ, ఇది ముఖ్యమైనది. అర్థమైందా? ఫస్ట్ లవ్ గాడ్, ఇది ముఖ్యమైనది. ఇంపార్టెన్సీ, ప్రయారిటీ, ప్రైమరీ. ఏం తెలుసా? ప్రాధాన్యత, ప్రాముఖ్యత. దేవుని ప్రేమించాలి. ఉదయాన్నే లేవగానే త్వరగా శుభ్రం చేసుకొని మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. 6 రోజులు పనులు చేసుకున్నాం, కాలేజీలకు, స్కూల్కి వెళ్ళాం. 7వ రోజు ప్రభు దినమందు ప్రభు సన్నిధికి వచ్చి మనస్ఫూర్తిగా మనము ఆయన మహిమ. ఇది ముఖ్యం. ఏది ముఖ్యం? ఆయన ప్రేమించడం. అర్థమైందా? ఈరోజు నాకు ఏదో ప్రోగ్రాం ఉంది కాబట్టి నేను వెళ్తున్నాను, చర్చికి రాను, అది కాదు ముఖ్యం. ప్రోగ్రాం కాదు ముఖ్యం, జర్నీ కాదు ముఖ్యం, ఇంకోటి ఏది కాదు ముఖ్యం. ఈరోజు చుట్టాలు వచ్చారు కాబట్టి, ఈరోజు ఒక ఆయన చర్చికి ఎందుకు రాలేదని అంటే చేపల కూర కొనుక్కు తయారు చేసుకున్నాడు. ఆ పాస్టర్ గారు వచ్చేసి, అమ్మా ఆదివారం చేపల కూర తయారు చేయకూడదు కదా అని అంటే చర్చికి రావడం అనుకున్నాడు. ఈ పాస్టర్ గారు చేపల కూర తయారు చేసుకోవద్దని చెప్తున్నాడని చర్చి మానుకున్నాడు. అర్థమైందా? అంటే చర్చి మానేస్తాం, చేపల కూర మాత్రం మటన్ కోట్ల దగ్గర గంటల తరపు నిలబడతారు, కానీ దేవుడి సన్నిధిలో గంట సేపు కూర్చోవడం కానీ నిలబడడం కానీ చేపలు. చూడండి, వెళ్ళండి, లైన్లు కట్టుకుంటారు చాలా చోట్ల. కొంత తెల్లవారుజాము వెళ్తారు. ఏదైనా దానికి వెళ్ళడానికి అయితే మాకు మెలకు బలి వస్తుంది అసలు మనకి కదరా. దానికైతే దేనికి 4 AM 4 AM బిర్యానీ అంట. పొయ్యకాలమే 4 AM బిర్యానీ. పొయ్యకాలమే, తొందరపోవటానికేగా. తింటే ఉదయం తినాలా, మధ్యాహ్నం తినాలా, సాయంకాలం తినాలి. 4 AM దానికోసం క్యూ. అంటే దేన్ని ప్రేమిస్తున్నాం? ముఖ్యమైనది ఏంటి? మనుషులు. దేన్ని ప్రేమిస్తున్నాం? అదే కొంతమంది జిమ్ ప్రేమిస్తారు, కొంతమంది జర్నీలు ప్రేమిస్తారు. ఆదివారం వస్తే పిక్నిక్లు, ఫ్రెండ్స్తో పాటు కొంచెం వెళ్ళాలి కదా బయటికి. ఇది ముఖ్యమైన దాన్ని పక్కకు పెట్టి ముఖ్యంగా దాన్ని ముఖ్యంగా చేసుకుంటే అది ఎంత ప్రమాదం మనకు, ఎంత నష్టం మనకు. ఆదాము అవలదిగా చేసింది. దేవుని ప్రేమించాలి, ఇది ముఖ్యం. అంటే చూడండి, అక్కడ ఏది చూడండి, మా చదువు వరకు చదువు అన్నమాట. ఆ మాట నాకు
ఆలోచింప చేసేటట్టు చేస్తుంది. ఇది ముఖ్యం. 22వ అధ్యాయంలో ఇది ముఖ్యమైనది, ఇది మొదటిది. అంటే ఫస్ట్ స్థానం దేనికి ఇవ్వాలా? మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. ఫస్ట్ గాడ్, తర్వాత కుటుంబం, ఫ్యామిలీ, తర్వాత హెల్త్, ఆరోగ్యం, తర్వాత నీ యొక్క కెరియర్, నువ్వేమైతే చేస్తున్నావో, చదువుతున్నావో, ఉద్యోగం చేసుకుంటున్నావో దానికి, ఆ తర్వాత రిక్రియేషన్. 5వ స్థానం ఏం తెలుసా? కొంచెం నీకు రెస్ట్ కావాలా, రెస్టారెంట్కి వెళ్ళాలా, లేకపోతే ఇది బయట కొంచెం సైట్ సీయింగ్కి వెళ్ళాలా అనుకుంటుంది. ఎప్పుడు ఎన్నో ప్లేస్ అది? 5th ప్లేస్. మొదటి ప్లేస్ ఏంటి అంటే దేవుని ప్రేమించడం మొదలుపెట్టు. దేవుణ్ణి ప్రేమిస్తే, నేను ధ్యానం చేస్తా ఉంటే నాకు అద్భుతమైనటువంటి విషయాల్లో దేవుడు నాకు ఆలోచించిన విషయాలు పంచుకుంటాను. మొదటిగా దేవుని ప్రేమించు. ఆయన ప్రేమిస్తే నీకు కలిగే ఆశీర్వాదాలు ఎంత, ఆయన ప్రేమిస్తే దేవుడికి ఇచ్చే మేలు ఎంత. అర్థమైనా? ఎక్కడైనా ప్రేమ ఉన్న చోట మీరు కూర్చుంటారు, ప్రేమ లేని చోట ఒక క్షణం ఉంటారు కదా. ఎక్కడైనా రాక ఎల్లకెళ్ళక మీ చుట్టాలకి వెళ్తారు, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోతే ఒక క్షణం ఉంటారా? అట్లా కలుసుకుని అక్కడ ఉంటారు, కూర్చుంటారు. నువ్వు ఎంత కలిస్తున్నావో నేను పక్కకు పెడుతుంటే నీకు ఎక్కడున్నది? ఎక్కడ కాలాలో, ఎక్కడ మండాలో అక్కడ మండుద్ది. ఈసారి ఎందుకు ఇక్కడ ఉంటుంది అనేసి అక్కడ నుంచి బయలుదేరుతావు లేదా? ఎంతో దూరం నుంచి ప్రయాణం అయ్యి బంధువుల దగ్గరికి వెళ్తే వారు నిన్ను చూడకపోతే, నిన్ను పట్టించుకోకపోతే, నీకు నీళ్ళు ఇవ్వకపోతే, అదే కానీ నిన్ను పట్టించుకొని నేను ఊరక నిన్న పరిచయం కోసం అక్కడ ప్రకాశం జిల్లా మార్కాపూర్ వెళ్తే వెళ్తున్నప్పుడు ఎరగడపాలెం నేను వచ్చిన సంగతి నా ఫ్రెండ్కి తెలిసింది. నా చిన్ననాటి మిత్రుడు, 40 సంవత్సరాలు దేవుని కుటుంబంలో, 1984 to 2024 40 years ఫ్రెండ్షిప్. ఒక ఇండస్ట్రీ అనమాట, 40 years ఫ్రెండ్షిప్ ఇండస్ట్రీ. మంచి ఫ్రెండ్స్ ఎప్పుడు ఉంటారన్నమాట, ది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. రాగానే వచ్చేసి అవసరం బిర్యానీ తీసుకొచ్చాడు, ఇంటికి కూడా వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. ఆ తర్వాత నిన్న వచ్చేసి స్వీట్ తీసుకొచ్చి, ఆ తర్వాత మార్కాపు వెళ్తే అక్కడ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, ఏసీ కాలేజీలో ఫ్రెండ్, 35 years. అప్పటికప్పుడు కేక్ తీసుకొచ్చి కేక్ కట్టేశాడు. పొద్దున మన ఊరికి జస్ట్ సర్ప్రైజ్ ఇద్దామని వర్క్ కట్టేద్దాం. అవునా? అక్కడ నీకు టైం ఎక్కువ స్పెండ్ చేయాలని ఉంటుందా లేదా? ప్రేమ గల చోట టైం స్పెండ్ చేస్తావు లేదా? మంచి ఆప్యాయత కలిగిన చోట. నేను వచ్చిన సంగతి కూడా తెలిసి, లేక నేను అక్కడికి వెళ్తే ఎవరు నన్ను పెట్టించుకోకపోతే ఉంటాను. మీరుంటారు, మీరున్నారు, నేనుంటాను. నా నైజం అనువు కాని చోట దిక్కులో మన రాదు కదా. ఎక్కడ నీకు అనువు కాదు అక్కడ ఉంటాము, అక్కడ ఉండి నువ్వేదో నేనేదో గొప్ప అని అనుకోరాదు. అక్కడి నుంచి సైలెంట్గా తప్పుకోవడం బెటర్. అక్కడ ఉండి గందరగోళంగా లోపల ఒక యుద్ధం మనసులో తీకప్పుడు దువ్వాలన్నట్టుగా ఎందుకు మా పోరాటం, అక్కడి నుంచి జంప్ అయిపోయి ప్రశాంతంగా వెళ్ళిపో. స్తోత్రం చెప్పండి అందరూ కూడా మరొకసారి. చూడండి, ప్రేమ అది వ్యక్తపరుస్తుంది. దేవుని ప్రేమించడం కూడా, ప్రతిరోజు దేవుని ప్రేమించడం అది విసుగు పుట్టించదు. అది మనకు ఏ విధమైనటువంటి చెప్పాలంటే విరక్తిని కలిగించదు దేవుని ప్రేమిస్తున్నప్పుడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని కరుణ అనుదినం మన కొరకు నూతనంగా పుడుతుంది. అది అవధులు షరతులు లేని అన్లిమిటెడ్ లవ్ అని నేను చెప్పాను కదా. అది అగాపే లవ్ అని చెప్పాను కదా. ఆ ప్రేమ మనలో, మన ఎడల దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఉంది. కాబట్టి మనం కూడా ఆయన ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు తోటి వారిని ప్రేమించడం మొదలు పెడతాం. అందరితో ప్రేమతో, ఆత్మీయతో, ఆప్యాయతతో ఉంటాం. ఎందుకు తెలుసా? మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. చేతులు తెలుస్తాం. మన దేవుడు ఎవరు? ప్రేమ గల దేవుడు. ప్రేమ, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు.
ఆ ప్రేమ గల దేవుణ్ణి మనం అందరం కూడా ప్రేమిస్తే రాసి పెట్టుకోండి చెప్తారు. నిర్గమకాండము 24వ అధ్యాయం 20వ అధ్యాయం నిర్గమకాండ 20వ అధ్యాయము 6వ వచనం చూసినట్టు నీవు దేవుని ప్రేమిస్తే కలిగే ఆశీర్వాదం ఎంతంత కాదు. నీవు దేవుని ప్రేమించడం మొదలుపెట్టు, నీకు ఇచ్చే దేవుని ఆశీర్వాదం ఎంత గొప్ప తెలుసు. 20వ అధ్యాయం 6వ వచనం నన్ను ప్రేమించి, ఎవరంట దేవుని ప్రేమించి నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడు. ఎంత అద్భుతమైన మాట. నువ్వు కానీ దేవుని ప్రేమించినట్లయితే 1000 తరాల ఆశీర్వాదం ఉంది దేవుని. ఒక వ్యక్తి యొక్క ప్రేమ దేవుని మీద వ్యక్తపరిస్తే అతని యొక్క ప్రేమను బట్టి భవిష్యత్తు తరాలు దేవునికరంగా ఉంటాయి. ఒకవేళ ఆ వ్యక్తి దేవుని ప్రేమించకపోతే, అర్థమైంది నా మాట, ఆ వ్యక్తి గారు దేవుని ప్రేమించకపోతే అతనికి పెళ్లి కాదు, వారసులు కూడా ఉంటారు. అర్థమైంది నా మాట. ఈ మాట నేను కఠినంగా చెప్తున్నాను. దేవుడు పెళ్లిళ్ళు కావు, అదొక శాపం. వారసులు ఉండరు, అది ఇంకొక శాపం. తరాలు కట్ అయిపోతాయి. ఎందుకు తెలుసా? దేవుని ప్రేమించకూడదు. రెండోది, చిన్న వయసులోనే కొంతమంది టీనేజ్లో చచ్చిపోతుంటారు, కొంతమంది వయసు వచ్చిన తర్వాత చచ్చిపోతుంటారు. ఎందుకంటే అది తెలుసా? వారు దేవుని ప్రేమించడం వారికి తెలియదు. ఒక తెలిసినా కూడా దేవుని ప్రేమించరు. ఒకవేళ నీవు మంచి దీర్ఘాయుషుతో ఉండాలంటే అలా అంటాడు కదా, నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించాలా, సన్మానించాలా. ఏ తల్లిని నువ్వు సన్మానించకపోతే వారికి ఏమై తెలుసా? ఆయుష్ కాస్త తరిగిపోతుంది. అర్థమైందా? తల్లిదండ్రులు గౌరవించి ప్రేమించి సన్మానించకపోతే ఆయుష్ కాలం అనేది క్షీణించిపోతుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, నీవు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించువాడు. చేతులు తెలుస్తుందని చెప్తారా? నీవు నీతోనే అంతరించుకోవాలనుకుంటున్నావా? నీ పేరు తరతరాలకు ఉండాలనుకుంటున్నావా? ఈరోజు అబ్రహాం పేరు చెప్పుకుంటాం మనం, తర్వాత ఇస్సాకు యాకోబుల పేరు చెప్పుకుంటాం. ఆదాము వాళ్ళ పేరు మనం చెప్పుకోలేము. ఏదైనా చెప్పుకున్నామంటే ఆదాము వాళ్ళు ఏం చేశారు? దేవుని ప్రేమించాల్సినటువంటి ఆదాము, దేవుని ప్రేమించాల్సినటువంటి అవ్వ, వారిద్దరు కూడా ఆజ్ఞని అతిక్రమించి లోకానికి మరణాన్ని తీసుకొచ్చారు, శాపాన్ని తీసుకొచ్చారు. అవునా కదా? కానీ ఆదాము అవ్వల గురించి చెప్పుకుంటుంటే ఆదాము సమస్తాన్ని అబ్రహాం గురించి చెప్తుంటే అబ్రహాం సమస్తాన్ని విడిచిపెట్టి ఏం చేశారు? దేవుని ప్రేమించడం. ఈరోజు అబ్రహాము జనములకు తండ్రి. చేతులు తెలుసుకొని చెప్పండి, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరాల వరకు కరుణించుకోండి. ఒకవేళ ఆయన ప్రేమించకపోతే నీ తరముతోనే. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, నేను కూడా చాలా మంది చూస్తున్నాను. కొన్ని కుటుంబాల్లో సంతానమే పుట్టారు, పోయారు. ఆ కుటుంబము, ఆ వంశవృక్షము, ఆ పేరు అనేది లేకుండా భూమి మీద తుడిచిపెట్టబడుతుంది. వై అంటున్నారు తెలుసా? ఎందుకు తెలుసా? అదొక శాపం. దేవుని ప్రేమించకపోతే ఆజ్ఞ, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరాల వరకు కరుణిస్తానని చెప్పిన మాటను వారు పాటించలేదు కాబట్టి ఆ కుటుంబానికి శాపం. ఆ ఇంటి వారసుడు అనేవాడు, ఆ ఇంటి పేరు అనేది చెప్పాలని మన భాషలో, ఆ వంశ వృక్షం అనేది అంతరించిపోయింది. వై? ఎందుకు? అదొక శాపం. ఆశీర్వాదం కావాలా, నీకు శాపం కావాలన్నా? చెప్పండి. ఎవరు నాకు ఇంతవరకు కూడా శాపం కావాలన్న వారు మాత్రం చేతులెత్తలే. ఆశీర్వాదం కావాలన్న వారు చేతులెత్తండి అంటే అబ్బా ఎంత అద్భుతం. ఎక్కడైనా సరే ఏంటి నీకొద్దు ఆశీర్వాదం? నువ్వు చెయ్యొద్దు. నేను సార్ జోసి నీకొద్దు ఆశీర్వాదం, శాపం కావాలి చెప్పు. సగం ఆశీర్వాదం కావాలి, ఫుల్ ఆశీర్వాదం కావాలి? నీ తరం వరకే కావాలన్నా 1000 తరాలు కావాలి? ఆమేన్. దేవుని ఆలోచన, దేవుని తలంపులు, దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా మనం ఆలోచించి కొంచెమే, కానీ దేవుడు ఎప్పుడు శాశ్వత కాలం గురించి ఆలోచిస్తాడు.
దేవుడు ఎప్పుడు కూడా శాశ్వత కాలంగా ఆస్వాదించబడాలి. నన్ను ప్రేమించు వారిని, నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. నువ్వు దేవుని ప్రేమించడం మొదలుపెట్టు. ఏవా నీ ఆజ్ఞలు ఏంటి, నీ పద్ధతులు ఏంటి, నీ కట్టడలు ఏంటి తెలుసుకో. ఆయన ఆజ్ఞ ఏం తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసం కూర్చుంటే చోట కూర్చోకుండా. ఎక్కడ కూర్చోవాలా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. చేతుల దేని సోదరు చెప్పండి హల్లెలూయా. నంబర్ 1 ఆశీర్వాదం, దేవుని ప్రేమిస్తే 1000 తరాలు దేవుడు కరుణిస్తాడు. లేకపోతే తరం క్లోజ్ చేసుకుంటావో కంటిన్యూ చేసుకుంటూ నీ ఇష్టం, నీ మీదనే ఉంది చాయిస్. ఎంపిక నీదే కాదు. నువ్వు ఎంచుకుంటావు. నీతోనే నీ తరం క్లోజ్ అవ్వాలన్నా, నీ తరాలు కూడా కొనియాడబడాలన్నా. అర్థమైందా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే తరతరాలు కొనసాగించబడ్డాయి. నేటి వరకు కూడా ఆ వంశ వృక్షం ప్రపంచమంతా కూడా అతి ఎక్కువగా దేవుని పాటించే ప్రజలుగా మారిపోయారు. చేతులు తెలుసుకోవాలని చెప్పండి. అదే అబ్రహాం నుంచి యూదులు వచ్చారు, అదే అబ్రహాం నుంచి ఇష్మాయిలు వచ్చారు, అదే అబ్రహాం నుంచి క్రైస్తవులు వచ్చారు కదా. ఈ 3 మతాలు కూడా, యోదయ మతం కావచ్చు, అది మహమ్మదీయ మతం కావచ్చు, ఇది క్రైస్తవ మతం కావచ్చు. ప్రపంచంలో అత్యధిక జనాభా మొట్టమొదటి క్రైస్తవులు, తర్వాత మహమ్మదీయులు, ఆ తర్వాత మిగిలిన వారు. సైలెంట్. దేవుని ప్రేమించు, 1000 తరాలు దేవుడిని కరుణిస్తాడు. 2వ ఆశీర్వాదం చెప్తాను. దేవుని ప్రేమిస్తే కీర్తన గ్రంథం 91వ అధ్యాయము, కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 14 వచ్చిన త్వరగా. కీర్తన గ్రంథం 91:14, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. ఏంటంట? అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. నువ్వు దేవుని ప్రేమించినట్ట చాలమ్మా. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడు తప్పిస్తాడు. దేని నుంచి తప్పిస్తాడు? సాతాను చేతుల నుంచి తప్పిస్తాడు, లోకముల నుంచి తప్పిస్తాడు, పాపం నుండి తప్పిస్తాడు. మీకు తెలుసా, యేసేపు దేవుని ప్రేమించాడు కాబట్టి భయంకరమైన పాపం నుండి తప్పించాడు. యేసేపు దేవుని ప్రేమించాడు కాబట్టి భయంకరమైనటువంటి మరణం నుండి, గోతులో నుండి అతను తప్పించాడు. అన్నలు ఏం చేశారు? ఎంత క్రూరంగా ప్రవర్తించారు. సొంత రక్త సంబంధికులే అతన్ని భయంకరంగా కొట్టి గోతులు పడేయలేదా? మన ప్రాణంతో వదిలిపెట్టలేదా? నువ్వు చెప్పడి చచ్చి రాలేసి పడదామనుకున్న టైంలో ఒక వ్యక్తిలో దేవుడు ప్రవేశించరా, తమ్ముడు రా, మన తమ్ముడు రా, ఎందుకు రా చంపటం, అమ్మేసేద్దామని మిథ్యానీయులకు అమ్మేశారు. అర్థమైందా? చెరసాలను మ్రగ్గిపోయి ఎక్కడో చచ్చిపోవాలి చెరసాల్లో. దేవుని అతను ప్రేమించాడు కాబట్టి దేవుడు అతన్ని ఎన్నిసార్లు అన్న చేతుల్లో తప్పించాడు. అలాగనే ఆ యొక్క పాపం నుండి తప్పించాడు, చెరసాల నుంచి తప్పించాడు. 30 సంవత్సరాలకు దేవుడు ఆ దేశంలో ప్రధానిగా చేశాడు, పరాయ దేశం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. నువ్వు దేవుడు ప్రేమించడం మొదలుపెట్టు, దేవుడు ఎన్ని కీడుల నుంచి, ఎన్ని ప్రమాదాల నుంచి, ఎన్ని విపత్తుల నుంచి, ఎన్నో నష్టాల నుంచి, ఎన్నో శాపాల నుంచి, అన్నిటి నుంచి ఆయన తప్పిస్తూనే ఉంటాడు. అయ్యా తప్పించుతూనే ఉంటాడు. నీకంటే మంచి వారు కాలంలో కొట్టుకొని పోతారు, కానీ నిన్ను సజీవులకు ఎందుకు వస్తుందో తెలుసా? నీలో మంచితనం ఏం లేదు. దేవా నేను నిన్ను ప్రేమిస్తాను, నా బ్రతుకు దినములంతా లవ్ యు లార్డ్, ప్రభువా నీకే నా హృదయం అయ్యా అని చెప్పి, నా జీవితం అయ్యా అని చెప్పి, ప్రభువా నువ్వు చెప్పినట్టు చేస్తాను. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను. అంటే పైన లిస్ట్ చాలా ఉంది. పగలు 2 దెబ్బ, రాత్రి 8 దెబ్బ. ఇంకా చెప్పాలంటే ఇటుపక్క 1000 మంది, ఇటుపక్క 10,000 మంది కూలిపోతుంటారు కళ్ళలో చూస్తుంటే. కానీ ఈ అపాయము నీ కూడా ఆరంభంలో సమీపించదు. ఎందుకు తెలుసా? అక్కడ నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, మహోన్నతుడైన దేవుని చాటును నివసిస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను తప్పిస్తాడు. 2వ మేలు ఆశీర్వాదం తెలుసా? దేవుని ప్రేమిస్తే ప్రతి విధమైన కీడు నుంచి, ప్రమాదాల నుంచి దావీదును ఏం చేశాడు తెలుసా? దేవుడు ఎన్నో భయంకరమైనటువంటి ఆపదల నుండి, శత్రువుల నుండి, విపత్తుల నుండి, సమస్యల నుండి, శోధల నుండి దేవుడు అతన్ని తప్పించాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, నాకు కలిగిన భయములన్నింటిలో నుంచి ఆయన నన్ను తప్పించాడు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రేమించు.
మీ ఇద్దరికి దెబ్బ పడతాయి. నిన్ను తప్పిస్తాడు. దేవుని ప్రేమించు 1000 తరాల వరకు దేవుడిని కరుణిస్తాడు. 3వ ఆశీర్వాదం చూద్దాం రండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము. దేవుని ప్రేమించినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం. త్వరగా సామెతలు 8:21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను. ఎంత అద్భుతమైన మాట. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఆ ప్రేమించే వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆస్తికర్తలుగా చేస్తాడు, వారి నిధులను నింపుతాడు. నువ్వు దేవుని ప్రేమించడం మొదలుపెట్టి ఏం చేయాల్సిన అవసరం లే. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తూ ఆయన చెప్పిన మాటలని పాటించడం కానీ మొదలు పెట్టినట్లయితే దేవుడు అంటున్నాడు ఆస్తికర్తలుగా చేస్తాడు. అర్థమైందా? ఆస్తికర్తలుగా చేస్తాడు. నువ్వు దేవుని ప్రేమించకపోతే దేవుడు నీకేమి కూడా ఇవ్వలేడు. ఆస్తి అనేది ఒక ఆశీర్వాదమే కదా. నిధులు అనేవి కూడా ఇంట్లో ట్రెజరీ కదా. నిధులు అనేవి కూడా ఒక ఆశీర్వాదం కదా. ఎప్పుడు జోబులు ఖాళీ అయిపోతే ఎట్టుంటది? అది దరిద్రం అంటారు లేదా? ఎప్పుడు ఏదో వాళ్ళు అటువైపు ఇటువైపు చేతులు చాపుతుంటే ఏమనుకోండి, అది దరిద్రం. నీ అవసరతలకు, కుటుంబ అవసరతల కొరకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఎంతో కొంత కూడగట్టుకోవాలని ఆశపడతావు లేదా? ఇప్పుడు అత్యవసరం వచ్చింది, ఎక్కడికి వెళ్తావు చెప్పు? నీ నిధులు నేను నింపుతాను, నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాను. నువ్వు దేవుని ప్రేమించడం మొదలుపెట్టు. అర్థమైందా? దేవుని ప్రేమిస్తే యోబు దేవుని ప్రేమించాడు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించాడు. చూడండి 1వ అధ్యాయం యోబు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచ్చిన తొందరగా చదవండి. యోబు ఊజు దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు. బాబు బైబిల్ లేదా? చదువు. నీ బైబిల్ ఏమైంది? ప్రణయ్ 1వ అధ్యాయం యోబు గ్రంథం. జోష్ నీ బైబిల్ ఏది? దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలవాడు, చెడుతనం విసర్జించిన వాడు. అతని గురించి ఇలా రాయబడింది, అతని యొక్క ఆస్తులు, అతని యొక్క ఆస్తికత దేశంలో అతని వంటి గొప్పవాడు లేడు. అర్థమైందా? నేడు పిలువబడుతున్నటువంటి చెప్పాలంటే బ్రూనై, మస్కట్, ఆ ప్రాంతం అంతా కూడా వెనకటి కాలం ఊజు దేశం అంటారు. రిచ్ కంట్రీ ప్రపంచంలో తెలుసా? బ్రూనై కానీ మస్కట్ కానీ. అబ్రహాం ఇటుపక్క కల్దీల ఊరు, ఇరాక్లో కల్దీలు, ఇరాక్ అన్నమాట ప్రస్తుతం. ఇరాన్ దేశం ఉన్నాయి కదా. ఎన్ని కూడా ఎన్ని పెట్రోల్ కేంద్రాలు కదా. పెట్రోల్ ఇంకొన్ని బ్రహ్మాండం బతుకుతున్నారు. అలాంటి అబ్రహాంతో సమకాలీకుడిగా యోబు కూడా దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏం చేసిన తెలుసా? అతన్ని ఆ దేశంలో గొప్ప వ్యక్తిగా చేస్తాడు, ఆస్తికర్తగా చేస్తాడు. యోబు యొక్క రిచ్నెస్ చూడండి అక్కడ ఎంత ఉందో. అదే ఒక ఎత్తు. చివరి అధ్యాయంలోకి వెళ్ళేసరికి డబల్ రిచ్నెస్ వచ్చింది. అటు మెటీరియల్స్ కావచ్చు, ఇటు స్పిరిచువల్ కావచ్చు. నీవు కానీ దేవుని ప్రేమించినట్లయితే స్పిరిచువల్ గా బ్లెస్ చేస్తాడు, మెటీరియలిస్టిక్ గా కూడా బ్లెస్ చేస్తాడు. ఎందుకంటే నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు దేవుడు. పరలోకంలో ఎట్లా ఆస్తికర్తలు శాశ్వతంగా ఉంటాం, అది దేవుడు అనంతం ఇచ్చేది. ఈ భూమి మీద కూడా తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచుతాను పరలోకలు అన్నాడా? చెప్పండి. నువ్వు పైవాడిగా ఉంటావు, కిందవాడిగా ఉంటావు అని అన్నాడు. కిందవాడిగా ఉండవు అన్నాడు. అది పరలోకలు అంటారా? ఇక్కడ అంటారా? ఇక్కడే భూమి మీద నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ తీసుకునేవాడిగా ఉంటావు అని ఇక్కడ ఉంటావు అన్నాడు, అక్కడ ఉంటావు అన్నాడు. అంటే ఇక్కడ కొంతకాలం బతకాలా లేదా? కానీ నువ్వు ఈ బ్రతికే కాలం అంతట్లో కూడా నువ్వు దేవుని ప్రేమించాలి. చేతులు తెరిచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుడి సన్నిధి కొరకు, ఈరోజు ఆరాధన కొరకు, ఈరోజు ప్రార్థన కొరకు, ఈరోజు ఉపవాసకుడి కొరకు, అది ఈరోజు పరిచర్య కొరకు ఐ లవ్ గాడ్ చెప్పంటారా? దేవుని కృపను బట్టి ఒక మంచి మాట చెప్తారు. ఉద్యోగం చాలా కాలం మేము చేశాం, కానీ ఉద్యోగం కంటే ఎక్కువ ప్రేమించి ఉద్యోగం అరమరికలు లేకుండా ఏమో
ఇప్పుడు ఉద్యోగంలో మానుకొని డుమ్మా కొట్టి ఎందుకురా బాబు ఉద్యోగం అనుకున్నాను చేసిందంటే కూడా మనస్ఫూర్తి చేశావు. అంతకంటే ఇప్పుడు ఉద్యోగం తర్వాత దేవుని పని ఎక్కువ చేశావు. దేవుని ప్రేమించడం మొదలుపెట్టు. దేవుని ప్రేమిస్తే దేవుడు నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు. దేవుని ప్రేమిస్తే నీ యొక్క నిధులను నింపుతాడు. ఒకసారి మీ వ్యాలెట్ బయటికి తీయండి. మీ వ్యాలెట్ మీ నిధి కదా, తీయండి. పెద్దన్న గారు ఏది వ్యాలెట్ ఇవ్వలేదా నీకు? పర్సు ఇవ్వలేదు జడ్జికి? ఇవ్వలేదా? దేవుని నిధిని నింపకపోతే నన్ను అడుగు అన్నట్టుగా ఉంది ఇక్కడ వాక్యం. చేతులు దేని సోదరు చెప్పండి. అంటే ఇక్కడ ఇంక్లూడింగ్ మీ అందరం కూడా ఒక ప్రశ్న వేసుకుంటే, నువ్వు నేను దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావు? ఎంతగా నువ్వు ప్రేమిస్తే అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చేతులు దేని సోదరు చెప్పండి. చెప్పండి. హల్లెలూయా. జోబు తీసుకున్న తర్వాత ఇటు చూసుకొని తడుగులు ఆడుకుంటూ నారికేయటం కాదు. బజార్కి వెళ్ళినప్పుడేమో, బయటికి వెళ్ళినప్పుడేమో పెద్ద నోట్లు గుర్తొస్తాయి. చర్చికి వచ్చినప్పుడేమో పెద్ద నోటు అసలు గుర్తురాదు. చిన్న నోటే తడుగులు ఆడుకుంటా. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే అక్కడే తీసుకోవచ్చు కదా, అర్థం కదా. ఇంక బయటికి వెళ్ళిన తర్వాత దగ్గర ఏమంటాయి, మొత్తం చిరి సంచిలో మాదిరి పడుతుంది అంతే. ప్రభువా నా జీవితం అంతట్లో నిన్ను ప్రేమిస్తానయ్యా, అన్ని విషయాలు నిన్ను ప్రేమిస్తానయ్యా. దేవుని ప్రేమించిన నన్ను ప్రేమించు వారిని, అర్థమైందా? నా సారాంశం ఏం తెలుసు, ఈరోజు దేవుని ప్రేమిస్తే దేవునికి ఇచ్చే ఆశీర్వాదం. ఆమేన్. నీకు ఆశీర్వాదం కావాలా శాపం కావాలా? ఆశీర్వాదం కావాలా శాపం కావాలా? ఆశీర్వాదం కావాలా శాపం కావాలా? మీరు ఏది కోరుకుంటే అది మీకు దొరుకును కాక. మీకు ఏది కోరుకుంటే అదే దొరుకును కాక. ఏం కోరుకుంటావు కోరుకు. ఈరోజు మేలు కావాలా కీడు కావాలా? జీవం కావాలా మరణం కావాలా? ఆశీర్వాదం కావాలా శాపం కావాలా? ఏది కోరుకుంటావు కోరుకో, కానీ కోరుకుంటావు ఒకటి మాత్రం నిజం. ఏదో ఒకటి కోరుకుంటావు. నేను అందరం నేను కోరుకున్నా జీవం కోరుకో, మేలు కోరుకో, ఆశీర్వాదం కోరుకని దేవుడు వాక్యం చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు. ఆయన చెప్తుంది ఏంటంటే మీరు కోరుకోండి ఆశీర్వాదాన్ని, మేలు. అయితే కొంతమంది ఏం కోరుకున్నా శాపానికి. ఒకడు అంటాడు, కోరుకోండి పాస్టర్ గారు అందరు పరలోకానికి వెళ్ళిపోతే పాపాలు ఎవరుంటారు? అందరు పరలోకానికి వెళ్ళిపోతే అక్కడ నరకలు ఎవరుంటారు చెప్పండి? పరలోకం పట్టదంట. ఇదో పెద్ద జోక్. పరలోకం పట్టదంట. మీరందరూ అక్కడ ఉంటారు. మరి సాతాను తెలుగు మాట్లాడారండి. ఒక్కసారి ఒక దెబ్బ తగిలింది. ఆ దెబ్బతో ఉద్యోగం మిగిలిపోయింది. మాస్టర్ గారు ప్రార్థన చేయండి మాస్టర్ గారు. ఉద్యోగం వచ్చింది, మరలేదు ప్రార్థన. ఉద్యోగం ఎగిరిపోయింది. కాస్త కరువే ఇంట్లో. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. మరి ఎట్లా బతుకు? మళ్ళీ ఉద్యోగం వచ్చింది, దేవుడు లేడిగా. ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? చిన్నపిల్లలు లాంటి వాళ్ళు అనమాట. చిన్నపిల్లలు కానీ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది సార్, వాళ్ళకి చాక్లెట్ ముఖ్యం, వచ్చిన వ్యక్తి ముఖ్యం కాదు. ఆ చాక్లెట్ దొరకాలని చెప్పి అయిపోతారే, అట్లా అనమాట. దేవుడు కూడా మన దగ్గర చాలా కృపలు తీసుకొని వస్తాడు, వరాలు తీసుకొని వస్తాడు. ఆస్తులు ఇవ్వాలని, నిధులు నింపాలని, పరలోక ఆస్తులతోనూ భూలోక ఆస్తులతో నింపాలని, నిధులను నింపాలని దేవుడు ఆయన మన దగ్గరికి వస్తే ఒక్కోసారి ఆ ఆస్తిని, ఆ చిన్న ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఇక 2 ఆదివారం 3 ఆదివారం 4 ఆదివారం ఇక సంవత్సరం తర్వాత కనపడతాం. తీసివేసి పండుగ చేతులు దేనిస్తుంది చెప్పండి. అంతేనా? రండి ఇంకొక ఆశీర్వాదం చెప్తానండి. దేవుని ప్రేమించిన ఏళ్ళ కలిగే దీవెనలో మరొకటి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, 28వ వచనం. దేవుని ప్రేమించు. ఎవరినంట? దేవుని ప్రేమించు వారికి. నువ్వు దేవుని ప్రేమించడం మొదలు పెడితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అనగా మేలు కలుగుతాయి. సమస్తము కూడా సమకూడి జరుగుతున్నాయి, మేలు కలుగుతాయి. చూసారా? నువ్వు దేవుని ప్రేమించినట్లయితే సమస్తం నీ జీవితం అంతా, ఆల్ థింగ్స్ గోస్ ఆన్ వెల్. ప్రతి కీడు మేలుగా మారిపోద్ది, ప్రతి నష్టము కూడా ఆశీర్వాదకరంగా మారిపోద్ది. నువ్వు దేవుని ప్రేమించడం మొదలుపెట్టు.
హృదయమంతటితో మనస్సంతటితో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సకలం చొప్పున వెలువడిన వారికి సమస్తం మేలు కలుగుటకై కూడా సమకూడి జరుగుతున్నాయి. నష్టం వచ్చినా సరే, ప్రమాదం వచ్చినా సరే, ఒకవేళ ఏ ప్రతికూల పరిస్థితి వచ్చినా నువ్వు దేవుని ప్రేమించడం మొదలు పెడితే అది మేలు కొరకే. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. నువ్వు దేవుని ప్రేమించినట్లయితే సమస్తము కూడా మేలు కొరకే చేస్తాడు. ప్రతి కీడును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రతి నష్టమును కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రతి ఇరుకును కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రతి అనారోగ్యాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రతి విధమైన కొరతలను సమృద్ధిగా దేవుడు మారుస్తాడు. సమస్తము మేలు కలుగుటకై సమకూరుస్తాడు దేవుడు ప్రేమించు వారికి. నీ కళ్ళలో అన్ని ప్రతికూల పరిస్థితులు కనపడొచ్చేమో. లవ్ గాడ్. ఇఫ్ యు లవ్ గాడ్, నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే మేలు కొరకు దేవుడు కీడులను మేలు కొరకు, ప్రతికూల పరిస్థితులు మేలు కొరకు మార్చగలిగినది. యోసేపు జీవితం అంతే కదా. ఓ రోజు అన్నలందరూ వచ్చి వరుస నిలబడితే ఆ రోజు మీరు కీడు చేయని ఉద్దేశించారు, కానీ ఆ కీడు ఈ రోజు మేలు కొరకే జరిగింది. చేతులు తెలిసి చెప్తారా? ఆ రోజు యోసేపు అనే పేరు భూమి మీద లేకుండా తుడిచిపెట్టాలి. ఈ మధ్యకాలంలో ఒకటి ఛాలెంజ్ చేశారు, ప్రపంచంలో ఇశ్రాయేలు దేశం అనేది లేకుండా తుడిచిపెట్టాలన్నాడు. మొన్న మధ్య వాడే లేకుండా పోయాడు. తెలుసా అండి? ఆడే లేకుండా పోయాడు. ఎట్టపోయేది మాడి మసి అయిపోయాడు, కనబడలే. అర్థమైందా? చాలా మంది మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు రావచ్చేమో. యోసేపు అనేవాడు లేకుండా చేయాలనుకున్నారు అన్నలందరూ కూడా, కానీ దేవుడు అంత తప్పించి ఆ కీడుని ఏం చేసేది తెలుసా? కీడు చేసిన వారికి మేలుకరంగా మార్చాడు. చేతులు తెలిసి చెప్పండి. వాళ్ళందరూ అందించుకొని గడగడ బతుకుతున్నారు. ఇంకేమిటి, డాడీ చచ్చిపోయాడు, నా పరిస్థితి అయిపోయింది. దేవుడు మేలు కొరకు జరిగిస్తాడు. చేతులు తెలిసి చెప్పండి. చివరిగా ఇంకొకటి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, 5వది. దీవెన ఏమిటి తెలుసా? దేవుని ప్రేమిస్తే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం, ఇదును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అంటే దేర్ ఈజ్ ఏ సీక్రెట్ థింగ్స్. దేవుని ప్రేమించు వారి కొరకు సర్ప్రైజ్ అని అంటారు లేదా? సర్ప్రైజ్ అని అంటారు లేదా? సర్ప్రైజ్ అంతే కదా. సర్ప్రైజ్ అది సర్ప్రైజ్ చేస్తా ఉంటుంది చూసారా? దేవుడు కూడా సర్ప్రైజ్ చేస్తాడు. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరచడం? ఏ కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. అంటే దేవుడు నీకు సర్ప్రైజ్ చేసి ఇస్తాడు. చేతులు తెలిసి సోదరు చెప్పండి. హల్లెలూయా. ఎవ్రీ డే దేవుడికి సర్ప్రైజ్ చేస్తాడు అద్భుతంగా. నువ్వు దేవుని ప్రేమించడం మొదలుపెట్టు. నీవు ఊహించని అద్భుతమైనటువంటి సర్ప్రైజెస్ నువ్వు చూడబోతున్నావు. చేతులు తెలిసి సోదరు చెప్పండి. అందరికి సర్ప్రైజ్ అంటే ఇస్తున్నాం కదా. జనరేషన్ మరి ముఖ్యంగా ట్రెండీ జనరేషన్, మీకు ఈ న్యూ జన్ ఏ జనరేషన్? జెన్సీనా ఏదంట జనరేషన్? జెన్ఎక్స్ అంట. ఏ జనరేషన్? సెనాల్ఫా అంట. ఆల్ఫా జనరేషన్ అంట. ఇది జనరేషన్, ఇప్పుడు ఆల్ఫా జనరేషన్ ఎన్ని జనరేషన్లు వచ్చినా సరే కూడా జనరేషన్ వస్తుంది కొత్తనం, అందరు కొత్తనం కోరుకుంటుంటారు. అర్థం కదా? సర్ప్రైజ్ అనేది ఎవరు లాస్ట్కి కూడా అనమాట. ప్రతి లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సర్ప్రైజ్ చేయడం. ఈ చెప్పండి, మన దేవుడు
నువ్వు దేవుని ప్రేమించినట్లయితే దేవుని ప్రేమించి ఏమి సిద్ధపరిచేవాడు అంటే దేవుడు ఏం చేశాడు? సిద్ధపరిచాడు. ఎప్పుడైనా సిద్ధపరిచి మీరు దాచిపెట్టుకున్న తర్వాత కొన్ని వస్తువులను మీరు చూసుకుంటున్నప్పుడు ఆశ్చర్యపడతారు లేదా? ఒకసారి ఒక ఇంటికి వెళ్తే వరుసగా ఒక ఆయన ఇలా చూపెట్టాడు. ఫస్ట్ గారు అది చూడగానే మాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. ఏంటి సర్ప్రైజ్ అంటే ప్రపంచంలో బ్రాండెడ్ వాచీలు ఉన్నాయి. బ్రాండెడ్ వాచీలు, పెద్ద వాచ్, పెద్ద ప్యాచ్ వాచ్ చూసినా చాలా బాగుంది. వెరీ గుడ్ వాచ్, చాలా బాగుంది, నైస్, మంచి బ్రాండెడ్ వాచ్ అని సంతోషించాను. ఏమైంది తెలుసా? మీకు ఏది కావాలో కోరుకోండి. అది సర్ప్రైజ్ మాకు. అసలు విషయం ఏంటంటే చూడటం ఒక ఎందుకు మా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి మన వస్తువులు కొన్ని ఉంటే మనం చూపెడతాం ఫ్రెండ్స్తో, ఆత్మీయులతో కదా, అందరూ చూపెట్టాం కదా. చూపెట్టిన తర్వాత మీకు ఏది కావాలో కోరుకోండి, మీ ఇష్టం, చాయిస్. అంతేనా? బస్ గారు లేదు, మీ ఇష్టం, దేవుడు నాకు ఇచ్చాడు, నేను మీకు ఇవ్వాలనుకోండి. సర్ప్రైజ్. ఏదో ఒకసారి మాట్లాడుతుంది, రెండోసారి ఇంటికి పిలుచుకున్నాడు అంతే, రెండోసారి ఇంటికి వెళ్ళామంతే. సర్ప్రైజ్. ఒక మనిషి నీకు నన్ను అంత సర్ప్రైజ్ చేస్తే మన పనులో ప్రభుత్వానికి చేతులు తెలుస్తుంది. మరొకసారి దేవుని ప్రేమించు వారికి, చూసారా, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో నన్ను ప్రేమించు వారి కొరకు ఏ సిద్ధపరిచనో ఇక కంటికి కనబడ్డ, చెవి వినబడ్డ, హృదయానికి గోచరము కాలేదు. కనుక నువ్వు దేవుని ప్రేమించు. నువ్వు దేవుని ప్రేమిస్తుంటే దేవుడు ఇక్కడ సర్ప్రైజ్ చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఇంకా సర్ప్రైజ్ దాంట్లో పరవచనం అయిపోయి, ముగ్ధులం అయిపోయి, అసలు ఇంకా ఆత్మానంద భరితలం అయిపోయి, ప్రభువా ఏం దాచిపెట్టావయ్యా, కంటికి కనబడని అని పాడుకుంటావు, చెవికి వినబడని, హృదయానికి గోచరం కానివి ఎన్నో నేసు. ప్రభువా నీకు వందనాలయ్యా, 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 స్తోత్రం చెప్తారా? దేవుని ప్రేమిస్తే తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచను అంటే దేవుని ప్రేమిస్తే దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. అవి ఇవ్వబోతున్నాడు. సో 5 ఆశీర్వాదాలు దీవించాడు. నువ్వు దేవుని ప్రేమించిన ఎడల 1000 తలాల వరకు కర్మిస్తాడు. నువ్వు దేవుని ప్రేమించిన ఎడల అనేకమైన ప్రమాదాల నుంచి విపత్తులను స్థాపిస్తాడు. నువ్వు దేవుని ప్రేమించిన ఎడల ఆస్తికర్తలుగా చేస్తాడు, నీ విధులు నింపుతాడు. నువ్వు దేవుని ప్రేమించిన ఎడల మేలు చేస్తాడు, అన్ని మేలు, కీళ్ళు కూడా మేలు కొరకు సంపూర్ణ జరిగిస్తాడు. నువ్వు దేవుని ప్రేమించిన ఎడల ఆయన సిద్ధపరిచినవి కంటికి కనబడని, చెవికి వినబడి, హృదయానికి గోచరం కానివి ఆయన బయలుపరుస్తాడు. చేతులు తెలుస్తుంది. అందువరకు మన దేవుడు యెహోవా ద్వితీయ దేవుడు. ఆయనను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. నువ్వు ప్రేమించాలి, కుటుంబం ప్రేమించాలి, జీవితకాలం అంతా ప్రేమించాలి. పక్కన వాళ్ళందరూ చేతులు పట్టుకోండి, సార్, ఇదిగో చేతులు పట్టుకొని చెప్పండి. దేవుని ప్రేమిస్తే 5 ఆశీర్వాదాలు ఈరోజు దేవుడు మనకు అందించాడు. మన జీవితకాలం అంతా ఆత్మతోనూ, సత్యముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించుదాం. ఆయన ఇచ్చే 5 ఆశీర్వాదాలు తరతరాలకు పొందుగాక. దేవుని ప్రేమిస్తావు కదా? అడగండి, దేవుని ప్రేమిస్తావు? నేను ప్రేమిస్తాను చెప్పండి. దేవుని, నీవు దేవుని ప్రేమించు. ఆమేన్. దేవుని ప్రేమిస్తే బైబిల్ ఇంట్లో ఉండదు, గుర్తుంచుకో. దేవుని ప్రేమిస్తే ఆరాధన దొంగ కొట్టదు. దేవుని ప్రేమిస్తే దేవుని సన్నిధిని కోరుకో. దేవుని ప్రేమించకపోతే, దేవుని ప్రేమించుకుని ఇంకేదో ప్రేమిస్తున్నాడు. నిద్ర ప్రేమించవచ్చు, సుఖం ప్రేమించవచ్చు, లోకాన్ని ప్రేమించవచ్చు. అది నీకు నష్టమే తప్ప మేలు కలుగు చేయదు. అర్థమైందా? లోకాన్ని ప్రేమించినట్లయితే, సుఖాన్ని ప్రేమించినట్లయితే నీకు నష్టమే తప్ప మేలు కలుగు చేయదు. దేవుని ప్రేమించడం మొదలుపెట్టు, నీకు మేలే మేలు, నీకు క్షేమమే క్షేమం, దీవెనే దీవెన. అటు దీవెన క్షేమాన్ని ప్రతి ఒక్కరి దేవుడు ఇచ్చింది. వచ్చని కలుసుకోండి.
ప్రార్థన చేసుకో.